ఒక ముళ్ళుతో కూడినటువంటి తొండ, ఒంటి నిండా ముళ్ళు, బయట బాగా వర్షం పడుతుంది. అలా వర్షం పడుతున్నప్పుడు అక్కడ చిన్న కన్నం కనిపించింది. ఎలుక తవ్వినటువంటి కమ్మం, ఒక కన్నం, రంధ్రం. వర్షం బాగా పడుతుంది, బాగా చలిగా ఉంది కాబట్టి ఈ తొండ ఏం చేసిందంటే, ముళ్ళుతో నిండిపోయిన తొండ నెమ్మదిగా తలకాయ లోపల పెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు అక్కడ ఎలక పిల్లలు ఆ కన్నంలో ఉన్నాయి. ఎలక అంటుంది, తొండం బావా ఏంటి లోపలికి వచ్చేస్తున్నావు? ఇది నా ఇల్లు, ఈ ఇంట్లో మాకే సరిగా స్థలం లేదు, సరిపట్టులా, నువ్వు లోపలికి వస్తావేమిటి, బయట ఉండవు అని అంటే తొండంది, ఎలక బావా బయట బాగా వర్షం పడుతుంది, చాలా చలిగా ఉంది, నేను వెళ్ళిపోతాను, ఉట్టిన తల మాత్రం దాచుకున్నాను అంతే కదా, తల మాత్రం దాచుకుంటా, వర్షం తగ్గిపోతే వెళ్ళిపోతా అని చెప్పింది. సరేలే అని చెప్పి ఎలక అన్న తర్వాత ఈ తొండ తల మాత్రమే కాదు, కాసేపు అయిన మెడ కూడా లోపల పెట్టింది. అప్పుడు లోపల ఉన్న ఎలుక పిల్లలకు ఇబ్బందిగా ఉంది. ఏంటి తల మాత్రమే దాస్తానని చెప్పేసి మెడ కూడా లోపలికి వచ్చింది ఏమిటి? భలే ఉన్నావు ఎలుక బావా, తలకి మెడ ఉంటుంది కదా, మెడకే కదా తల ఉండేది, తల మాత్రమే తీసుకొచ్చి ఎలా పెడతా, కాబట్టి మెడ కూడా కొంచెం పెట్టా, నువ్వు మెడ పెట్టావు తల పెట్టావు, మాకు ఇక్కడ ఇరుగ్గా ఉంది, ఎంతసేపు వర్షం తగ్గితే నేను వెళ్ళిపోతా కదా, సరేలే. కాసేపు అయ్యేసరికి ముందున్న 2 కాళ్ళు కూడా లోపలికి వచ్చినాయి. ఇదేంటి దౌర్జన్యంగా లోపలికి వచ్చేస్తున్నావు? చేతులు ఉనిగిపోతున్నాయి ఎలుగు బాగా, తట్టుకోలేకపోతున్నాయి. ఏదో కొంచెం చేతులు మాత్రం అలా పెట్టా, కాసేపు అయ్యేసరికి నడుము లోపలికి వచ్చేసింది. ఇదిగో నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు. ఎంత వచ్చినా కూడా వర్షం వచ్చేంత వరకే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాను మీ ఇంట్లోకి? రాలేదుగా. ఇప్పుడు ఎందుకు వచ్చాను నేను? వర్షం పడుతుందనేగా, వర్షం తగ్గిపోతే వెళ్ళిపోతాగా, ఎందుకు భయపడుతున్నావు? మొత్తం లోపలికి వచ్చేసింది. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇదేమిటి దౌర్జన్యంగా మొత్తం లోపలికి వచ్చేసావేమిటి? నా పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు, నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు, చాలా కష్టంగా ఉంది అని అంటే తొండ అంటుంది, మీకు చాలా కష్టంగా ఉందేమో కానీ నాకు మాత్రం చాలా సుఖంగా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా వేడిగా ఉంది. భలే ఉంది, నీకు భలే ఉండొచ్చు కానీ మాకు మాత్రం ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు అనవసరంగా? చక్కగా మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, హ్యాపీగా బతికేసేయచ్చు. ఏమంటుంది? బ్రతకాలనుకుంటే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. నువ్వు మా ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని పొమ్మంటావేమిటి? నాకు రావడమే తెలుసు కానీ పోవడము తెలియదు. సైతాను గాడి తత్వం ఇదే. ఒకసారి వాడిని మీ ఇంట్లోకి రానిచ్చినట్లయితే వాడికి రావడమే తెలుసు కానీ పోవడం మాత్రం తెలియదు. సహోదరి సహోదరులో అపవాదికి చోటివ్వకండి. వాడికి సంబంధించింది ఏదైనా సరే నీ ఇంటిలో కానీ నీ ఒంటిలో కానీ ఉన్నట్లయితే వాడు దౌర్జన్యంగా నీ లోపలికి వచ్చేస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వచ్చాడు అని అంటే తిష్ట వేసేస్తాడు, నిన్ను ఇంట్లోంచి బయటికి తరిమేస్తాడు. ఆ తర్వాత నువ్వు బజార్ను పడాల్సిందే. నీ జీవితము నీ కుటుంబం బజార్ను పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం, నీ ఇంటి చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవాలి. దేవుని యొక్క కాపుదల భద్రతలో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఒక్క దేవునికి తప్ప, దేవుని సన్నిధికి తప్ప సైతాను దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఏ ఇంటిలో యేసు ఉంటాడో ఆ ఇంట్లో సైతాను అడుగు పెట్టే ఛాన్స్ లేదు. ప్రశ్న, ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నా ఇంట్లో యేసుకు తప్ప మరొక దానికి చోటు లేదు. పాపానికి సంబంధించింది ఏది కూడా టీవీలో కనిపించదు, పాపానికి సంబంధించింది ఏదో కూడా కంప్యూటర్లో కనిపించదు, పాపానికి సంబంధించింది ఏది కూడా నా సెల్ ఫోన్లో కనిపించదు, సైతానుకు సంబంధించింది ఏది కూడా నా ఇంట్లో కానీ నా ఒంటిలో కానీ కనిపించదు అని కానీ నువ్వు చెప్పగలిగితే నువ్వు సురక్షితమైన జీవితం జీవిస్తున్నావు. అలా కాకుండా
ఏదైనా ఒక అవకాశం సైతానికి ఇచ్చినట్లయితే, వాడికి ఒక్క అవకాశం ఇస్తే చాలు, వాడు నీ జీవితంలో జ్వరపడతాడు, నీ ఒంటెలో జ్వరపడతాడు, నీ ఇంటిలో జ్వరపడతాడు, నీ బిడ్డల జీవితంతో ఆటలాడతాడు, నిన్ను సర్వనాశనం చేసేంత వరకు ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడు. అడుగుతున్నా, ఈరోజు ఎందరి ఇళ్లలో సైతాను ఉన్నాడు, ఎందరి ఇళ్లలో సైతాను తిష్ట వేసి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. సైతాను గాని ఇంటికి తీసుకొచ్చేసి, సైతాను గాని ఇంట్లో ఉండనిచ్చి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి అనడం వల్ల ప్రయోజనం లేదు. అసలు సైతాను ఎందుకు నీ ఇంట్లోకి వచ్చాడో దాన్ని బయట పెట్టో. ఏ అలవాటు ద్వారా నీ ఇంట్లోకి వచ్చాడో ఆ అలవాటును బయట పెట్టో. ఏ పాపాన్ని ఆధారం చేసుకుని సైతాను ఇంట్లోకి వచ్చాడో, నీ ఒంటెలోకి వచ్చాడో దాన్ని బయట పెట్టో. అప్పుడే వాడు బయటికి వెళ్తాడు. పాపం నీ జీవితంలో పెట్టుకొని, పాపం నీ ఇంట్లో పెట్టుకొని సైతాను బయటికి పోవాలంటే అయ్యే పని కానే కాదు. ఈ వాస్తవం మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. కనీసం ఈ రోజు నుంచి అయినా సైతాను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంతో ఆటలాడకుండా, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా, బజారు కిర్చకుండా ఉండాలి అంటే, సైతాను ఇంట్లోంచి బయటికి పోవాలి అంటే, లోకరక్షకుడని యేసుక్రీస్తు అనే సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఇంటిలో, నీ జీవితంలో అడుగు పెట్టాలి. ఆయన లేకుండా నీ ఇంట్లో క్షేమం కానీ, భద్రత కానీ, నీ భవిష్యత్తు భరోసా కానీ దొరకదు. మనం యుద్ధంలో ఉన్నాం. మనం పోరాడుతుంది సైతానుతో, చీకటి శక్తుల సమూహముతో. ఈ వాస్తవాన్ని, ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, మనం పోరాడునది శరీర సంబంధులతో కాదు. అనుకోకండి మీరు పోరాడుతుంది పక్కింటోడితోనో, ఎదిరింటోడితోనో, పోరాడుతుంది మీ బంధువుతోనో, ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగితోనో, వ్యాపారం చేసే చోట మీ వ్యాపారాన్ని నష్టపరచాలనే వాడితోనో కాదు. వాస్తవంగా నువ్వు పోరాడుతుంది వీటన్నిటికీ ఆధారమైనటువంటి సాతానుతో మీరు పోరాడుతున్నారు. వాడు నీ జీవితంలో బ్రతికున్నంత కాలం నీ జీవితంలో ఓడిపోతూనే ఉంటావు. అనగా వాడిని నీ జీవితంలో బ్రతకనించినంత కాలం ఓడిపోతూనే ఉంటావు.